చోట మాకు నాకు చూస్తే ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది. ఆ ఈనాడు ఒకటి ఆంధ్రజ్యోతి ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు, అభూత కల్పనలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట, ఎన్నో వాయిదాలు లెక్కేశారు, ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు. అది రాత్రి రాశారు. ఒకవేళ అది ఊహించుకుని రామోజీ రాస్తున్నాడు. షర్మిల గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట, రాధాకృష్ణ రాస్తున్నాడు. బల్ల కింద ఉన్నాడో బాతుల్లో ఉన్నాడు, నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ పిచ్చి మీకు, మీరు ఎన్ని చేసినా, ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. ఈ నెల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ సర్వేని అడిగినా చెప్తారు. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ కొసల విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు, మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తేలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175 ప్లస్ 25 టీమ్ ఈజ్ రెడీ. టీం రెడీగా పోతా ఉంది. త్వరలో టీంను ప్రకటించబోతా ఉన్నారు. దానిలో అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేంటి బాధ? ఎవరిని మార్చితే మీకేంటి బాధ? ఏమయ్యా చంద్రబాబు, మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ? మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్నీ, ఈయన్ని మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలా? మేము నాకు అర్థం కాలేదు. నీ పార్టీలో నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు. T20కి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు. రాజీనామా చేశాడు, రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి. అది ఫ్రంట్ పేజీ వార్త. అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. కేసినేని నాని వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది. జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అమ్మడు తిరిగినవాడు. రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరి పేజీ వార్త. ఏం పోయేగాలం వచ్చింది రామోజీ, నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని, దుర్మార్గుడిగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి. మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు, టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ ఇలాంటి పత్రికలు, ABN వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఏదో ఎగబడుతున్నారు, ఏదో రాస్తున్నారు, రాసుకోండి, మాకేం అభ్యంతరం. మీ పత్రిక మీరు రాసుకోండి. ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి, ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి. మీ పత్రికల్లో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన, స్వచ్ఛమైన పరిపాలన చేసి రెండవసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీం సిద్ధమవుతుంది. ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఎవరిని కలుపుకోము, సింగిల్గానే వెళ్తాము. 175+